ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రొయ్యల సాగుకు గండంగా మారాయి. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలు, ఆ తర్వాత అధిక వేడి, ఇలా వాతావరణ ఒడిదుడుకుల కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రొయ్యల చెరువుల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే నాణ్యమైన దిగుబడిని పొందవచ్చని వివరాలు తెలియజేస్తున్నారు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్. అభివృద్ధి చెందుతున్న ఆక్వా రంగంలో సమస్యలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రొయ్యల కల్చర్లో వివిధ బ్యాక్టీరియా, వైరస్ వ్యాధుల దాడి కల్చర్ను అతలాకుతలం చేస్తోంది. సాధారణంగా వర్షాకాలంలో వాతావరణ ఒడిదుడుకులు, అధిక వర్షాల వల్ల రొయ్యల సాగులో సమస్యలు అధికంగా ఉంటాయి. దీంతో చాలా మంది రైతులు శీతాకాలం, వేసవి కాలాల్లో కల్చర్ కొనసాగిస్తున్నారు. అయినా తరచూ ఏర్పడే వాతావరణ ఒడిదుడుకుల వల్ల వ్యాధుల ఉధృతి తప్పటం లేదు. రైతుల అవగాహన లోపం కూడా వ్యాధుల తీవ్రత పెరిగేందుకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా వనామీ సాగు చెరువులో నీటి ఉప్పదనం అంటే సెలైనిటీ 8 నుండి 25 మధ్య ఉండాలి. చెరువులో రొయ్యలు అలవాటు పడిన నీటి సెలైనిటీలో హెచ్చుతగ్గులు లేకుండా జాగ్రత్త వహించాలి. అయితే వర్షాలు కురిసినప్పుడు నీటి ఉప్పదనంలో సంభవించే మార్పుల వల్ల రొయ్యలు ఒత్తిడికి గురై వ్యాధులకు లోనవడం జరుగుతోంది. సాధారణంగా చెరువులో బ్యాక్టీరియా వృద్ధి అనేది సహజంగానే ఉంటుంది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో చెరువు వాతావరణంలో మార్పుల వల్ల హానికారక బ్యాక్టీరియా, వైరస్ వృద్ధి చెందడం, రొయ్యలు ఒత్తిడికి గురై బలహీన పడినప్పుడు ఇవి దాడి చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే మనకి వర్షాలు ఎక్కువగా పడడం, అలాగే ఎండలు రావడం, ఈ విధంగా మనకి గుబులు వాతావరణం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో అంటే మనం ఈ రొయ్యల చెరువులు కానీ పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనకు వచ్చే సమస్య ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి విబ్రియోసిస్ అనేది సమస్య ఒకటి ఎక్కువగా వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ మెయిన్గా ఈ వైట్ గట్ ఎప్పుడైతే 30 రోజులు 40 రోజులు దాటినా ఉన్నాయో వాటిలో వైట్ గట్ సమస్య ఒకటి రావడం జరుగుతుంది. ఇవి కాకుండా ఏంటంటే మనకు సీడ్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈహెచ్పి ఉండడం వల్ల చాలా వరకు గ్రోత్లు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా ముఖ్య కారణం అంటే ఈ వాతావరణం కానీ చూసినట్లయితే ముఖ్యంగా మనకి నీటి నాణ్యత గురించి చూసుకోవాలి. ఇందులో మనకు ముఖ్యంగా ఏంటంటే ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ స్థాయి ఏంటంటే మనకి తగ్గిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆక్సిజన్ గురించి పరిశీలించినట్లయితే మనకి ఇది 5 ppmకి మించి ఉండాలి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఈ వాతావరణంలో మనకు వర్షాలు ఎక్కువ పడడం, తర్వాత మేఘావృత వాతావరణం ఉండడం, తర్వాత ఒకేసారి ఎండలు రావడం, ఈ విధంగా ఉండడం వల్ల మనకి ఆక్సిజన్ మనం ఈ రొయ్యల చెరువులు ఎక్కువగా ఏరేటర్స్ని పెడుతుంటాం. చాలా వరకు మనకి ఏంటంటే 300 kgలు మన సరుకు ఉందంటే దానికి ఒక 1 HP ఏరేటర్ అని పెట్టడం జరుగుతుంది. అయితే ఏంటంటే అయినా సరే మనకి ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా చెరువుల్లో మనకి తక్కువగా కనిపిస్తుంది. దీనికి ఏంటంటే ముఖ్యంగా మనం ఏంటంటే ఈ ఆక్సిజన్ అనేది మనకి రొయ్యలన్నీ కూడా మనకి వారాలకు వచ్చినప్పుడు మనం గమనిస్తుంటాం. కానీ దీన్ని కానీ మనం ఉదయాన్నే కొలిచినట్లయితే మాత్రం ఇది 5 ppmకి మించి ఉండాలి. ఎప్పుడైతే 5 ppm తగ్గి అది 4, 3 ppm ఉన్నా సరే మన రొయ్యలన్నీ కూడా ఏమాత్రం బయటికి రావు. కానీ అది ఎప్పుడు 2 కంటే తగ్గిపోతేనే మనకి 2 ppm తగ్గిపోయినప్పుడే మన రొయ్యలు బయటకు వస్తుంటాయి. దీంతో పాటు ఈ వర్షాకాలంలో మనకి మేత యాజమాన్యం పాటించకపోవడం వల్ల మనకి అమ్మోనియా ఒకటి పెరగడం, వీటి వల్ల మనకి ఏంటంటే ఎక్కువగా విబ్రేయస్, రన్నింగ్ మోటాల్స్ ఉండడం, అంటే మనకి చెక్టర్లు చూసినట్లయితే 1, 2 రొయ్యలు మనకు రెడ్లు వచ్చి కనిపించడం, లేదా అక్కడక్కడ మనకి చనిపోయిన రొయ్యలు కనిపించడం జరుగుతుంటుంది. అది కాకుండా ఏంటంటే మనం ఎక్కువగా మన ప్రాంతాల్లో ఈ తక్కువ ఉపదాన నీటిలో పెంచుతున్నాం. అందువల్ల ఏంటంటే మనకి ఏమవుతుందంటే ఇది మనకి మినరల్ శాతం దాని ఏంటంటే ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం. ఈ కాల్షియం, మెగ్నీషియం శాతం అనేది ఏంటంటే మనకు 1:2 ఉండాలి. కాల్షియం అనేది 150 ppm ఉండాలి. అది కూడా మనకి ఈ మెగ్నీషియం అనేది కరెక్ట్గా ఉండట్లేదు. దానివల్ల కూడా ఏంటంటే ఒత్తిడి పెరిగి ఈ వ్యాధులు ఎప్పుడు కూడా మన వ్యాధికారక జీవులు విబ్రియోసిస్ అనేది మనకి చెరువులో ఉన్నా సరే మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా పెరిగిందో మన వ్యాధి అనేది రాకుండా ఉంటుంది. ఇవన్నీ తర్వాత ఏంటంటే మనకి ఈ గ్రిగేరియన్ ప్యాడ్స్ అటువంటివి ఉన్నప్పుడైతే మనకి అలాగే మనకు ప్లాంక్టాన్, ఆ ప్లాంక్టాన్ అంటే బ్లూ గ్రీన్ అలాగే ఉన్నప్పటికీ ఈ వైట్ గట్ అనేది రావడం జరుగుతుంది. అందువల్ల ఇవి గమనించి మనం ఎప్పుడైతే ఈ మేఘావృత వాతావరణం ఈ సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే ఒకసారి మనం వర్షం కానీ పడిందంటే మాత్రం తప్పనిసరిగా మనం ఆ నీటిని పరిశీలించి ఆక్సిజన్ స్థాయిని ఒకటి చూడడం, అమ్మోనియా చూడడం. ఎప్పుడైతే అమ్మోనియా గమనించామో అమ్మోనియాని తగ్గించడం. దానికి ఏంటంటే మనకు ఈ జియోలైట్ 10 kgలు ఎకరానికి, దాంతోపాటు మనం ఒక యుక్కా పౌడర్ కలిగింది గ్యాసానిక్స్ అలాంటివి ఏదైనా సరే ఒక 100 గ్రాముల ఎకరానికి కలిపి సాయంత్రం పూట చల్లాలి. అలాగే ఈ ఆక్సిజన్ని మనం గమనించి ఉదయాన్నే 5 ppm లేకపోతే మన చెరువులో ఏరేటర్లను పెంచుకోవడం. మనం ఏంటంటే ఆల్రెడీ మనం 4, 5 పెట్టినా సరే మనం ఏరేటర్లు పెంచుకోవాలి, ఇంకో ఏరేటర్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా పెంచుకోవడం. తర్వాత ఏంటంటే మనకు దీనికి pHని కూడా గమనించి మనం ఈ వాతావరణ పరిస్థితుల్లో మనకు అగ్రికల్చర్ లైమ్ అనేది తీసుకుని మనకి ఏంటంటే ఎకరానికి ఇంచుమించు 30 kgలు మనం ఉదయాన్నే జల్లుకోవాలి.
దీన్ని మనం ప్రతి వారానికి ఒకసారి కానీ జల్లుకుంటే మంచిది. తర్వాత ఏంటంటే మనం ఈ చెక్ ట్రేల ద్వారా మేత యజమానం చాలా చక్కగా చేస్తుంటాం. కాకపోతే ఏంటంటే ఈ మేత ఎప్పుడైతే వృధా అవుతుందో మనకి అమ్మోనియాని పెరగడం జరుగుతుంది. దాన్ని జాగ్రత్తగా గమనించి అమ్మోనియా అనేది ఏంటంటే మనకి రొయ్యల చెరువులో చూస్తుంది ఇది 0.1 ppm మించి ఉండకూడదు. అందుకేంటంటే దాన్ని చూసుకుని మనం నీటిలో వాడే ప్రోబయోటిక్‌ని క్రమంగా ప్రతి 10-15 రోజులకు ఒకసారి వేయడం. ఆ తర్వాత ఏంటంటే మనకి మేతలో ప్రోబయోటిక్ మనం ఎప్పుడు వాడుతుంటాం. దాన్ని ఏంటంటే ఎప్పుడైతే ఇటువంటి సైన్స్ మనం కనిపించాయో, ఒకవేళ విబ్రేషన్ కనిపించినా లేదంటే మనకు వైట్ గట్ కనిపించినా మనం వాడే ప్రోబయోటిక్‌ని డోస్ పెంచి మనకేంటంటే 5 గ్రాములు కేజీ వాడుతుంటాం. దాన్ని 10 గ్రాములు కేజీకి పెట్టి అది అన్ని మేతల్లో కూడా మనం ప్రతిరోజు ఒక 4-5 రోజులు పెట్టినట్లయితే చాలా వరకు మనకి ఈ గట్ హెల్త్ కూడా ఉపయోగపడి మనం ఈ వ్యాధులు తగ్గడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఒకవేళ మనం కానీ తెల్ల రెట్టలు కానీ గమనించినట్లయితే మాత్రం ఈ ప్రోబయోటిక్‌తో పాటు మనం పెట్టిన తర్వాత దానికి మనకి ఆర్గానిక్ యాసిడ్స్ వెల్లుల్లి అలాగే మనకేంటో అల్లం ఇటువంటి దాన్ని రసం చేసి దాని ఇంచుమించు అంటే ఒక 5 ml కేజీ మేతకు కానీ కలిపి 1-2 రోజులు పెట్టినట్లయితే ఒక మేతలో మనకి ఇంచుమించు ఈ వైట్ గట్ని మనం తగ్గించవచ్చు. ఈ విధంగా ఏంటంటే మనకి క్రమం తప్పకుండా వాటర్లో వాడే ప్రోబయోటిక్ వాడుకోవడం అలాగే మేతలో వాడే ప్రోబయోటిక్ కూడా క్రమం తప్పకుండా వాడినట్లయితే చాలా వరకు మనం ఈ డిసీజ్ రాకుండా ఈ చర్యలు తీసుకోవచ్చు. దీనికి తోడు అవసరానికి మించి రొయ్యల మేత వినియోగం వల్ల నీటిలో హానికారక వాయువులు అభివృద్ధి చెంది వ్యాధుల దాడి పెరిగిపోతోంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో రొయ్యల చెరువుల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియచేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్. రొయ్యల మేత వినియోగంలో రైతులు చెక్ ట్రేల ఆధారంగా రోజుకు ఎంత మేత వినియోగం అవుతుందనేది నిర్ధారించుకుని తదనుగుణంగా మేతను అందించాలి. దీనివల్ల మేత వృధా తగ్గి చెరువులో విషవాయువులు ప్రబలకుండా ఉంటాయి. వర్షాలు, వాతావరణ మార్పులు సంభవించినప్పుడు శాస్త్రవేత్తలు నిర్దేశించిన చర్యలు చేపడితే రొయ్యలు ఒత్తిడికి లోనవ్వకుండా చెరువులో హానికారక బ్యాక్టీరియా, వైరస్ వ్యాధులు ప్రబలకుండా నివారించవచ్చు.